ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లోని పవన్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. పవన్ ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. ప్రెజెంట్ జ్వరం లేదని, క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గెక్కువగా ఉందని సీఎంకు తెలిపారు పవన్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రభుత్వ పాలనాపరమైన అంశాలు కూడా సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య చర్చకొచ్చాయి. మెగా డిఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన విషయం పవన్ కు తెలిపారు చంద్రబాబు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంపై చర్చించారు. స్త్రీ శక్తి పథకంతో ఆటో డ్రైవర్స్ కి ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో 15,000 రూపాయల చొప్పున ఆర్థిక భరోసా కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబర్ 4న విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పథకం ఖచ్చితంగా అందరి మన్ననలు పొందుతుంది అనే విశ్వాసాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయడంపై సీఎం, డిప్యూటీ సీఎం చర్చించారు. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు రోడ్ షో ప్రస్తావన వచ్చింది.